All right. Hello friends, welcome to Sankalp Study Success. ఈ పర్టికులర్ సెషన్లో కూడా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ మనం కవర్ చేసుకుందాం. ఈ పర్టికులర్ సెషన్లో చెప్పబోయేవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన డిఫరెంట్ యూనివర్సిటీస్లో డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనం చేస్తున్నాం. అయితే ఈ క్వశ్చన్సే మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కింద కూడా మనం అనుకోవచ్చు. అయితే ఈ సెషన్లో కొంచెం లెందీ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం, ఎస్పెషలీ ఫర్ 8 marks or else 10 marks, right? Let us do that. Look at the question. Solve x square minus 2xy plus 3y square into dx plus y square plus 6xy minus y square into dy equals to 0. దీన్ని మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్గా చేయలేము, ఎందుకంటే xy టర్మ్స్ మిక్స్ చేసి ఉన్నాయి, కామన్ తీయడం కుదరదు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వీ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ హోమోజీనియస్ ఆర్ నాట్, ద ఆర్డర్ 0 చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఫస్ట్ మనం dy/dx ఫార్మాట్లోకి రప్పించుకుందాం, లేదా dx/dy మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు, సరేనా? సో దీన్ని నేను ఏం చేస్తానంటే గివెన్ ఈక్వేషన్ అని రాసిన తర్వాత, సో x² minus 2xy plus 3y square into dx ఈక్వల్స్ టు, ప్లస్ టర్మ్ అటు వెళ్ళిపోతే మైనస్ అవుతుంది కదా, సో ఇట్స్ minus y² plus 6xy minus x² dy కదా. సో dy/dx కావాలి నాకు, dy/dx చేశాను అనుకోండి, dx అటు వెళ్ళిపోతే ఈ టర్మ్ ఇటు వస్తుంది, అవునా? సో dy/dx అటు వెళ్ళిపోయింది, ఈ టర్మ్ ఇటు వచ్చింది, ఏమొస్తుందన్నా మైనస్ ఆఫ్ x² ప్లస్ ఇట్ ఈస్ మైనస్ కదా, x² మైనస్ 2xy ప్లస్ 3y² హోల్ డివైడెడ్ బై y² ప్లస్ 6xy మైనస్ x² వస్తుంది కదా. ఇది హోమోజీనియసా కదా చెక్ చేద్దాం. సో దీన్ని ఏమనుకోవాలి, లెట్ f ఆఫ్ x, y అనుకోవాలి కదా. అనుకున్నప్పుడు f ఆఫ్ kx, ky ఏమవుతుంది అంటే, సో ఇదేమవుతుంది నాన్న, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సో మైనస్ ఆఫ్ kx² అండ్ x ప్లస్లో kx పెట్టామనుకోండి, k² x² వస్తుంది, మైనస్ 2kx ky కదా, ప్లస్ 3k² y² వస్తుంది, స్క్వేర్ ఉంది కాబట్టి k కూడా స్క్వేర్ వస్తుంది, రైట్? హోల్ డివైడెడ్ బై k² y² ప్లస్ 6kx ఇంటూ ky, అవునా, మైనస్ k² x². ఎస్ అవును, ఓకే. చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా k² ఉన్నట్టే, k ఇంటూ k² కదా, సో k² కామన్ తీయండి, మైనస్ k² కామన్ తీస్తే x² మైనస్ 2xy ప్లస్ 3y² హోల్ డివైడెడ్ బై, ఇక్కడ కూడా మళ్ళీ k ఇంటూ k ఇస్ k² కామన్ తీస్తే y² plus 6xy minus x². x² gets cancelled. Minus of x² minus 2xy plus 3y² divided by it's y² plus 6xy minus x² అంటే f of xy టర్మే వచ్చింది కదా, ఇదే కదా f of xy. మళ్ళీ అంటే f of kx, ky is equal to k⁻0 into f of xy. k⁻0 అంటే 1 కదా, ఎస్ నో, అంటే ఆర్డర్ ఈ 0. దిస్ ఈజ్ ఎ హోమోజీనియస్, దీన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ 0, అవునా కదా. సో మనం y/x ఫార్మాట్లో రప్పించాం కాబట్టి y/x ఈక్వల్ టు v అనుకుని మాత్రం మనం సాల్వ్ చేయొచ్చు. సో లెట్ us డూ దాట్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ నాన్న, ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా చేయాల్సి వస్తుంది, జాగ్రత్తగా చేద్దాం, ఓకేనా. సో దిస్ ఇస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే సి ఇది ఎట్లా చూడండి, పుట్ y/x ఈక్వల్స్ టు v, దీని నుంచి ఏం రాయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు vx. దీన్ని ఇప్పుడు డెరివేటివ్ చేసామనుకోండి, ఏమొస్తుంది, dy/dx ఈక్వల్స్ టు v ప్లస్ x ఇంటూ dv/dx. ఎస్ అను. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇది, సో v ప్లస్ x ఇంటూ dv/dx రైట్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ ఆఫ్ x² మైనస్ 2x ఇంటూ y అంటే ఏమనుకున్నాం, vx వచ్చింది, రైట్? సబ్స్టిట్యూట్ చేయాలి. సో vx ప్లస్ 3y అంటే మళ్ళీ vx హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై y² ప్లస్ 6x ఇంటూ, ఓకే, y అంటే మనం vx సబ్స్టిట్యూట్ చేయాలి కదా, రైట్. సో v² x², అవునా, vx హోల్ స్క్వేర్ అంటే v² x² అని మనం డైరెక్ట్గా రాసేద్దాం, లేదా ఇలా ఉంచండి, నెక్స్ట్ స్టెప్లో రాయొచ్చు, మీ ఇష్టం. సో vx హోల్ స్క్వేర్ ప్లస్ 6x ఇంటూ vx మైనస్ x².
Okay, so it is minus of x square minus 2vx square plus 3v square x square whole divided by v square x square plus 6vx square minus x square. అంతేనా? ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ నుంచి x స్క్వేర్ టర్మ్ని కామన్ తీస్తాం అనుకోండి. వాట్ ఐ విల్ బి గెటింగ్ v plus x into dv by dx. So see, v plus x into dv by dx equals to x square common తీస్తే what I'm getting, if we take x square as common, మైనస్ అలాగే ఉంది, x square మాత్రమే కామన్ తీస్తే 1 minus 2v plus 3v square whole divided by, మళ్ళీ x square కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది, v square plus 6v minus 1. అవునా కదా? x square gets cancelled. అప్పుడు నాకు x into dv by dx ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ 3v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 అని రాయొచ్చు కదా, డివైడెడ్ బై v స్క్వేర్ ప్లస్ 6v మైనస్ 1. అంటే మైనస్ని లోపల మల్టిప్లై చేశాను, తర్వాత ప్లస్ v అటు వెళ్ళిపోతే మైనస్ v అవుతుంది. సో x ఇంటూ dv by dx ఈక్వల్స్ టు మైనస్ 3v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 మైనస్ ఆఫ్ v ఇంటూ ఈ పర్టికులర్ టర్మ్ మల్టిప్లై అవుతుంది. ఎస్ ఓ నో? divided by v square plus 6v minus 1. So x into dv by dx equal to minus 3v square plus 2v minus 1 minus v cube, plus into minus is minus 6v square, plus into plus minus into minus is plus v. Antena? Yeah, exactly correct. This is plus into minus is minus. Okay. Whole divided by, so divided by v square plus 6v minus 1. సో ఇక్కడ చూడండి కేర్ఫుల్గా, మైనస్ 3v స్క్వేర్ మైనస్ 6v స్క్వేర్ మైనస్ 9v స్క్వేర్ వస్తుంది. ఎస్, యా. సో ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఏమొస్తుందన్నా, మైనస్ 9v స్క్వేర్, అవునా, ప్లస్ 2v, తర్వాత ఇట్ ఈస్ v ప్లస్ 3v వస్తుంది. దీనికన్నా ముందు ఇక్కడ మైనస్ v క్యూబ్ ఉంది కదా, ఓకే ఫైన్, ముందు v క్యూబ్ రాద్దాం బిగ్ టర్మ్ కాబట్టి, మైనస్ v క్యూబ్ మైనస్ 9v స్క్వేర్, అవునా, తర్వాత ప్లస్ 3v మైనస్ 1 డివైడెడ్ బై v స్క్వేర్ ప్లస్ 6v మైనస్ 1, రైట్? ఓకే, సో మనకి ఏమొచ్చిందన్న, మైనస్ v క్యూబ్ మైనస్ 9v స్క్వేర్ ప్లస్ 3v మైనస్ 1 డివైడెడ్ బై v స్క్వేర్ ప్లస్ 6v మైనస్ 1. ఓకే, ఇప్పుడు వివి టర్మ్స్ దగ్గర వీలన్నిటిని, వి వేరియబుల్ అన్నింటినీ అంతా ఒక దగ్గర తీసుకుందాం, ఎక్స్ వేరియబుల్ అంతా ఒక దగ్గరికి తీసుకుందాం, సో దట్ మనకి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కిందకి కన్వర్ట్ అవుతుంది. దెన్ వీ కెన్ ఇంటిగ్రేట్, రైట్? ఓకే ఫైన్, ఆల్ రైట్. సి, ఈ v టర్మ్స్ అన్నిటిని ఇటు తీసుకొద్దాం, dx అన్ని xని అటు తీసుకెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుందన్నా, డినామినేటర్ కాస్త న్యూమరేటర్లోకి వస్తుంది కదా, డివైడెడ్ బై మైనస్ v క్యూబ్ మైనస్ 9v స్క్వేర్ ప్లస్ 3v మైనస్ 1 ఇంటూ dv ఈక్వల్ టు 1/x ఇంటూ dx, అవునా? ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ వచ్చేసింది ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే ఇంటిగ్రల్ v స్క్వేర్ ప్లస్ 6v మైనస్ 1 డివైడెడ్ బై మైనస్ v క్యూబ్ మైనస్ 9v స్క్వేర్ ప్లస్ 3v మైనస్ 1 ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇంటిగ్రల్ ఈ వాల్యూని ఎలా సాల్వ్ చేస్తామంటే సింపుల్, నాన్న కన్ఫ్యూజ్ అవ్వకండి, దీన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సి, లెట్ మైనస్ v క్యూబ్ మైనస్ 9v స్క్వేర్ ప్లస్ 3v మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t అనుకుందాం. దీన్ని డెరివేటివ్ చేయండి, చేసినప్పుడు ఏమొస్తుంది, మైనస్ v క్యూబ్కి డెరివేటివ్ ఎంత, 3v స్క్వేర్ మైనస్ 9 ఇంటూ v స్క్వేర్కి డెరివేటివ్ ఎంత, 2v ప్లస్ 3vకి డెరివేటివ్ 3 మైనస్ 1కి 0 ఇంటూ dv ఈక్వల్స్ టు dt, అంతే కదా, డెరివేటివ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమొస్తుందన్న, మైనస్ 3v స్క్వేర్ మైనస్ 9 2 18v ప్లస్ 3 ఇంటూ dv ఈక్వల్స్ టు dt, రైట్ ఆర్ నాట్? ఓకే, సో ఇప్పుడు నేను మైనస్ 3 కామన్ తీసాను అనుకోండి, మైనస్ 3 కామన్ తీస్తే ఇక్కడ నాకు v స్క్వేర్ మిగులుతుంది, మైనస్ బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ 3 6 18v ప్లస్ అంటే ఇన్ ద సెన్స్ మైనస్ కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, 3 కామన్ తీస్తే 1, సో dv ఈక్వల్స్ టు dt, అవునా కదా? అంటే దీని నుంచి v స్క్వేర్ ప్లస్ 6v మైనస్ 1 ఇంటూ dv, రైట్,
ఈక్వల్స్ టు dt డివైడెడ్ బై -3. ఎస్ అవును అంటే దిస్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ టర్మే కదా. సి v square plus 6v minus 1 into dv, v square plus 6v minus 1 into dv. ఈ పర్టికులర్ టర్మ్ ప్లేస్లో dt by -3 రీప్లేస్ చేయొచ్చు కదా, రైట్ ఆర్ నాట్? ఎస్, ఐ క్యాన్ రీప్లేస్. సో see friends, what I will be getting now, listen carefully. I can do it as see ఇంటిగ్రల్ ఇది ఎట్లా వస్తుందన్న అప్పుడు ఇది ఇంటూ dv ఎంత dt by -3. సో dt డివైడెడ్ బై -3 హోల్ డివైడెడ్ బై దీన్ని మనం ఏమనుకున్నాము, దీన్ని మనం t అనుకున్నాం కదా. సో t రైట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/x dx, రైట్ ఆర్ నాట్? సో -1/3 బయటకు వచ్చేస్తే 1/t dt, రైట్? ఓకే, ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/x dx. సో -1/3 ఇంటిగ్రల్ 1/t log t log mod t మీ ఇష్టం ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/x log mod x. సో రెండు చోట్ల లాగ్ ఉంది కాబట్టి ప్లస్ log c అనుకుంటాం. ఎస్ అను. సో -1/3 log mod t ఈక్వల్స్ టు log a ప్లస్ log b ఈజ్ log ab. ఎస్ అను. ఇప్పుడు లాగ్ ముందు -1/3 ఉంది, రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ టు దట్ సైడ్ మనకి 3 అటు వెళ్ళిపోతుంది, మైనస్ కూడా మనం అటు తీసుకురావచ్చు. ఎస్ అవును. సరే, అప్పుడు లాగ్ టీ మిగులుతుంది మనకి ఇక్కడ, రైట్ నాన్న? సో 3 అటు తీసుకెళ్ళండి, మైనస్ కూడా అటు తీసుకెళ్ళండి, లాగ్ మోడ్ టీ వస్తుంది ఈక్వల్స్ టు -3 ఇంటూ లాగ్ మోడ్ ఎక్స్సి. ఎస్ అవును. ఓకే, సో ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి అంటే log mod t ఈక్వల్స్ టు -3 పవర్లోకి వెళ్ళిపోతుంది కదా లాగ్ ముందున్నప్పుడు. సో లాగ్ mod xc హోల్ పవర్ -3 అవుతుంది. ఎస్ అవును. లాగ్ క్యాన్సిల్ అయిపోతే t ఈక్వల్స్ టు x ఇంటూ c హోల్ పవర్ -3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t నానా? t అంటే మనం ఏమనుకున్నాం, దిస్ ఈజ్ నథింగ్ బట్ t హియర్. ఎస్ అవును. కాబట్టి రిలేట్ చేద్దాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t? సి t -v cube -9v square plus 3v minus 1 ఈక్వల్స్ టు xc హోల్ పవర్ -3. మళ్ళీ v అంటే ఏమనుకున్నాం మనం dy బై dxలోనే తీసుకున్నాం, అవునా కదా? కాబట్టి v అంటే ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు vx కదా అప్పుడు. ఎస్ అవును, v అంటే y బై x వస్తుంది. సో సి ఫ్రెండ్స్, -y బై x హోల్ క్యూబ్ -9 ఇంటూ y బై x హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ y బై x -1 ఈక్వల్ టు x ఇంటూ సి హోల్ పవర్ -3, రైట్? ఇప్పుడు దీన్ని చాలా కేర్ఫుల్గా మనం మ్యానిపులేట్ చేద్దాం. వాట్ ఐ విల్ బి గెటింగ్ -y క్యూబ్ బై x క్యూబ్ -9 ఇంటూ y స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ 3y బై x -1 ఈజ్ ఈక్వల్ టు 1/cx హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. xc అన్నా cx అయినా ఒకటే. ఎస్ అవును, పవర్ -3 ఉంది, డినామినేటర్కి వస్తే 3 అవుతుంది, రైట్? బేసిక్ ఆల్జీబ్రా. ఓకే, సో ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ నేను ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ క్యూబ్ని ఏమొస్తుంది, -y క్యూబ్ -9xy స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ y మైనస్ x క్యూబ్ ఈక్వల్స్ టు 1/cx క్యూబ్, c క్యూబ్ x క్యూబ్ వస్తుంది. సో x క్యూబ్ గెట్స్ క్యాన్సిల్డ్. వాట్ ఐ విల్ బి గెటింగ్ ఫైనలీ నానా? ఐ విల్ బి గెటింగ్ -y క్యూబ్ -9xy స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ y మైనస్ x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/c క్యూబ్ వచ్చింది. ఎస్ నో? సో -y క్యూబ్ -9xy స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ y మైనస్ x క్యూబ్ ఈక్వల్స్ టు 1/c క్యూబ్. ఈ c క్యూబ్ని మనం c డాష్ అని రాసుకోవచ్చు. కాన్స్టెంట్ని ఎలా ఉంచేసినా పర్లేదు, దీన్ని మళ్ళీ మనం c అని కూడా వదిలేసేయచ్చు, ప్రాబ్లమే లేదు. కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ అని చెప్పడమే అంతే, బై రీప్లేసింగ్ c. సో -y క్యూబ్ -9xy స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ y మైనస్ x క్యూబ్ ఈక్వల్స్ టు c కాంప్లిమెంట్ ఆర్ ఎల్ c డాష్ అనుకుందాం. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ ద పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గివెన్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ general solution, right Nana? This is such a beautiful question, previous year question also as well. Please note this. Let us see the next. Okay friends, let's solve this question. Solve 3xy square minus y cube dx minus 2x square y minus xy square into dy equals to 0.
ఓకే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సేమ్ నాన్న, ఫస్ట్ మనం ఏం తీసుకుందాం అంటే ఈ పర్టికులర్ టర్మ్ అటు తీసుకెళ్ళిపోండి. ఏమొస్తుంది అప్పుడు? 3xy² - y³ ఇంటూ dx ఈక్వల్స్ టు 2x² xy² ఇంటూ dy అవుతుంది కదా. సో నేను dy/dx ఫార్మాటే రాస్తాను. అంటే అవసరమైతే తప్ప x/y = v అని తీసుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఏం మనకి x/y e⁻x/y అటువంటి ఫార్మాట్స్ ఏం లేవు. సో మనం y/x అనేది తీసుకుందాం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ లైక్ దట్ యాజ్ వెల్, రైట్? ఓకే, సో dy/dx, ఈ dx నాటి తీసుకెళ్ళినప్పుడు ఈ టర్మ్ ఇటు వస్తుంది. ఎస్ అవును, కాబట్టి 3xy² - y³ డివైడెడ్ బై దిస్ పర్టికులర్ టర్మ్ ఇన్ ద డినామినేటర్. సో 2x² - xy². అవునా? సో ఇది హోమోజీనియసా కాదా అని మనం వెరిఫై చేయాలి కదా. అంటే లెట్ దీన్ని ఏమనుకోవాలి? f(x, y) అనుకోవాలి. అనుకున్నప్పుడు ఇది ఫంక్షన్ ఆఫ్ x, y అంతే. సో f(kx, ky) ఏమవుతుంది అన్న? 3 × kx × ky² - ky³ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇది చేయాలి, దీనికి ఒక మార్క్ ఉంటుంది. సో 2 × kx² × ky - kx × ky², రైట్? సో దిస్ ఈస్ 3 ఇంటూ ఇక్కడ k² ఉంది, ఇక్కడికి ఎందుకు k³ వస్తుంది, 3k³ xy² వస్తుంది, రైట్? మైనస్ k³ y³. సో హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ ఇక్కడ k² ఇంటూ k is k³ ఇంటూ x² x² y మైనస్ k ఇంటూ k² is k³ ఇంటూ x ఇంటూ దిస్ is y². సో k³ కామన్ తీస్తే ఐ విల్ బి గెటింగ్ 3 ఇంటూ xy² - y³ హోల్ డివైడెడ్ బై k³ కామన్ తీస్తే 2x² - xy², రైట్? సో ఇది క్యాన్సిల్ అయింది. నాకు ఫైనల్గా ఏం మిగిలింది నాన్న? k⁻0 లేదంటే k⁻3 - 3 k⁻0 కదా. ఎస్ అవును. సో 3xy² - y³ whole divided by 2x² - xy². This is nothing but k⁻0 into f of x, y. Yes, homogeneous function of order 0. So we can use the particular method. This is a homogeneous differential equation. ఇప్పుడు మనం ఏం చేస్తాం నాన్న? Put y is equal to vx format ని అప్లై చేయొచ్చు కదా. Exactly, we can apply that. So come on, let us do that. సో మనం ఇక్కడ dy/dx అని మనం రాసాం కాబట్టి పుట్ y/x ఈక్వల్స్ టు v. పుట్ y/x ఈజ్ ఈక్వల్ టు v ఇన్ ద సెన్స్ y ఈక్వల్ టు vx, అంటే y ప్లేస్లో vxని సబ్స్టిట్యూట్ చేయండి. సో dy/dx కావాలి కదా, ఇక్కడ dy/dx అని రాస్తే ఏమొస్తుందన్నా? సో v ప్లస్ x ఇంటూ dv/dx కదా, రైట్? సో dy/dx ప్లేస్లో v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్స్ టు ఏమొస్తుంది? ఐ విల్ బి గెటింగ్ 3xy² అంటే 3xy² అంటే vx హోల్ స్క్వేర్ మైనస్ vx హోల్ క్యూబ్, రైట్? డివైడ్ బై 2x² ఇంటూ vx మైనస్ x ఇంటూ vx హోల్ స్క్వేర్. సో దిస్ విల్ బి 3x ఇంటూ v² x² మైనస్ v³ x³ హోల్ డివైడెడ్ బై 2x³ అంటే ఇక్కడ మళ్ళీ x² ఇంటూ x ఈజ్ x³ v మైనస్ x v² x², మళ్ళీ x ఇంటూ x² ఈజ్ x³ కదా, డైరెక్ట్గా రాద్దాం. ఇక్కడైనా అంతే, x ఇంటూ x² ఈజ్ x³. సో 3v² x³ రాసేద్దామా? 3v² x³ ఫైన్. సో అన్నిట్లోంచి x³ కామన్ ఉంది కదా నాన్న, x³ కామన్ తీయండి. తీస్తే 3v² మైనస్ v³ అవునా? x³ కామన్ తీస్తే ఇక్కడ కూడా 2v మైనస్ 2v². దిస్ ఈజ్ నథింగ్ బట్ v ప్లస్ x ఇంటూ dv/dx. v plus x into dv/dx. Yes or no? So x into dv/dx equals to 3v² minus v³ divided by 2v minus v² minus v. ఇవి అటు వెళ్ళిపోయింది. సో x into dv/dx 3v² minus v³ minus v into 2v minus v² whole divided by 2v minus v². ఎస్ అవును, ఎల్సిఎం కూడా చేసాం. సో ఫైనల్గా ఇక్కడ నీకు ఏమొస్తుందన్న 3v² మైనస్ v³ మైనస్ v ఇంటూ 2v ఈజ్ 2v² మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ v² ఇంటూ v ఈజ్ v³, రైట్ ఆర్ నాట్? డివైడెడ్ బై 2v మైనస్ v², రైట్? సో 3v² మైనస్ 2v² ఈజ్ v² మైనస్ v³ ప్లస్ v³ గెట్స్ క్యాన్సల్డ్. ఇట్స్ v² డివైడెడ్ బై 2v మైనస్ v². దిస్ ఇస్ నథింగ్ బట్ x ఇంటూ dv/dx. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏ వేరియబుల్కి ఆ వేరియబుల్ సపరేట్ చేయాలి కదా, సపరేట్ చేద్దాం.
సో నాకేమొస్తుందన్నా ఇక్కడ వాట్ ఈస్ ద టర్మ్ దట్ ఇట్ గాట్ రిమైన్ ఎక్స్ ఇంటూ డీవీ బై డిఎక్స్ ఈక్వల్స్ టు వీ స్క్వేర్ డివైడెడ్ బై 2v మైనస్ వీ స్క్వేర్ ఉంది. డీవీ దగ్గరికి ఈ టర్మ్స్ అన్నట్టు తీసుకెళ్తే 2v మైనస్ వీ స్క్వేర్ బై వీ స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1/x ఇంటూ డిఎక్స్ వచ్చింది, రైట్? దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? 2v బై వీ స్క్వేర్ మైనస్ వీ స్క్వేర్ బై వీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/x ఇంటూ డిఎక్స్. ఇది 1 మిగులుతుంది, ఇక్కడ ఒక v పోతుంది. సో 2/v మైనస్ 1 ఈక్వల్ టు 1/x డిఎక్స్. దీనికి నేను ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు కదా? చేయొచ్చు. సో dv రాయలేదా ఇక్కడ? రైట్, ఇక్కడ dv రాద్దాం. సో దిస్ ఈస్ dv హియర్, రైట్ నానా? ఓకే. సో 2 ఇంటిగ్రల్ 1/v dv, స్ప్లిట్ చేయండి ఇంటిగ్రేషన్ని, ఇంటిగ్రల్ 1 dv ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/x dx, రైట్? ఓకే. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/x అంటే log x కదా, మరి v ప్లేస్లో log v వస్తుంది, అంతేనా? ఫైన్. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సి ఫ్రెండ్స్, సో 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/v dv అంటే, సో 2 ఇంటూ log v కదా, మైనస్ ఇంటిగ్రల్ 1 dv. ఇంటిగ్రల్ 1 ఉంది, ఇక్కడ ఏ టర్మ్ ఉంటే అదే వస్తుంది, అంటే మైనస్ v. 1 ఇంటూ dv ఉందనుకోండి ఇంటిగ్రేషన్లో, సో v టర్మ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ dx ఉంటే x వస్తుంది, రైట్? సో ఇంటిగ్రల్ 1/x log x, రైట్? ఓకే. సో 2 log v మైనస్ v ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ c పెట్టాలి కదా, రైట్? ఇక్కడ నేను ఏం చేస్తానంటే log c అని రాస్తాను ఫర్ మై కన్వీనియన్స్. c అని పెడితే అంత ఈక్వలెంట్గా అంత కన్వీనియంట్గా ఉండదు, పెట్టచ్చు తప్పేం లేదు, కానీ log c అని పెడితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అంతే. సో 2 log v మైనస్ v, రైట్, ఈజ్ ఈక్వల్ టు log xc అని రాయొచ్చు కదా నాన్న. సో v అటు తీసుకెళ్ళిపోండి, log xc ఇటు తీసుకొస్తే 2 log v మైనస్ log xc ఈజ్ ఈక్వల్ టు v, రైట్? ఓకే. దీన్ని log v స్క్వేర్ అని రాయొచ్చు కదా, log xc ఈజ్ ఈక్వల్ టు v, log a మైనస్ log b, log a బై v. సో log ఆఫ్ v స్క్వేర్ బై xc ఈజ్ ఈక్వల్ టు v. ఎస్ నో? సో log ఆఫ్ v స్క్వేర్ బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xc, v స్క్వేర్ బై x ఈజ్ ఈక్వల్ టు v వచ్చింది. ఎస్ అవును? సో v అంటే ఏంటి నాన్న? v అంటే ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. v అంటే ఇది dy బై dx ఫార్మేట్ మనం తీసుకున్నాం కాబట్టి y బై x రీప్లేస్ చేస్తాం. సో log v అంటే y బై x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై xc ఈజ్ ఈక్వల్ టు y బై x. ఎస్ అవును? సో ఇప్పుడు చూడండి, log y స్క్వేర్ బై x స్క్వేర్ ఇంటూ x ఇంటూ c వస్తుంది is equal to y by x. So finally what I will be getting here, I will be getting log y square divided by x square into x is x cube, cx cube equals to y by x. This is the required general solution. ఈ విధంగా సాల్వ్ చేస్తాం అన్నమాట. This is the required general solution. అర్థమైందా? సో log of y by cx cube equals to y by x. అర్థమైందా? సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ చాలామంది ఇక్కడ c పెట్టచ్చు కదా సార్, ఇక్కడ లాగ్ లేదు కదా అనుకుంటారు. పెట్టి చూడండి, బట్ ఈజీ వే ఆఫ్ కన్వీనియన్స్ కోసం, నా క్యాలిక్యులేషన్ కన్వీనియన్స్ కోసం కాన్స్టెంట్కి ఇక్కడ మీరు ఏది పెట్టినా ప్రాబ్లం లేదని, ఒకవేళ c పెట్టినా లాగ్ c డాష్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అర్థమైందా? ఓన్లీ ఫర్ ఏ సార్ట్ ఆఫ్ కన్వీనియన్స్. అర్థమైందా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్లో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, బీటెక్ ఛానల్, BTech@Sankalp Study Success అని. ఆ ఛానల్కి మెసేజ్ ఇవ్వండి, we will respond you in no time. Thank you so much for watching. Share to your friends. Don't forget to subscribe. Bye. Let us see you in the next session.